మహిళలందరినీ కూర్చోవాల్సిందే కోరుతా ఉన్నామమ్మా. తొందరగా కంప్లీట్ చేసుకుందాం, అందరూ కూర్చోవాలి. అందరికీ కూడా నమస్కారం. ఒక్కసారి మా చెల్లెళ్ళు మా అక్కలంతా చేయలేవటలక్క పైకెళ్ళి సాయన్న చూస్తుండక్క. ఆయన ఆత్మశాంతి కావాలంటే మనము ఆయన కూతురును మనం గెలిపియాలక్క. ఒక్కసారి జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అందరికి కూడా ధన్యవాదాలక్క. రాత్రి అయింది, ఎక్కువ టైం తీసుకోము, అర్ధగంట సేపట్లో ముగిపోతుంది. మంచి పిఆర్ ఉందక్క, మీకు దండం పెడతా. ఇంత పెద్ద ఎత్తున మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరు కూడా వచ్చినందుకు మా అక్కలకు అందరు కూడా నా పాదాభినందనం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన కంటోన్మెంట్ లో, మన ఇంపీరియల్ గార్డెన్ లో మన సభాధ్యక్షులు పాండు యాదవ్, మహేష్ గారు, మిగతా స్థానిక నాయకులు, మన క్యాండిడేట్ నివేదిత, మన సీను టీఎన్సీను, ఉద్యమకారులు, మా అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, పత్రికా మిత్రులు అందరూ కూడా, మన ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి గారు, మిగతా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం. ఒకటి అక్క, కంటోన్మెంట్ లా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిందక్క. 75 సంవత్సరాలలో కూడా ఎప్పుడు దేశంలో సెంట్రల్ లా కాంగ్రెస్ ఉంటుండే, బీజేపీ ఉంటుండే. వీళ్ళు లేకపోతే వాళ్ళు ఉందరు, వాళ్ళు లేకపోతే వీళ్ళు ఉందరు. కానీ మన 70 స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, కానీ మన కంటోన్మెంట్ కి ఎప్పుడు స్వాతంత్రం రాలేదక్క. పెద్ద పెద్ద మంత్రులు అయ్యారు కాంగ్రెస్ లా, బీజేపీలో పెద్ద పెద్ద మినిస్టర్లు అయ్యారు, కానీ మన కంటోన్మెంట్ ఎవరు పట్టించుకోలేదక్క. 30 ఏళ్ల సంధి ఏదైనా సేవ చేస్తుండంటే అది మన సాయన్ననే చేసిండక్క. మనకు కేంద్ర మంత్రులు ఉండ్రి కాంగ్రెస్ లా, బీజేపీలో 10 ఏళ్ల సంధి కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్, మంత్రులు అంతా ఉన్నారు. కిషన్ రెడ్డి ఇక్కడ కూడా బీజేపీ మంత్రి ఉన్నాడు, కేంద్ర మంత్రి. కానీ కంటోన్మెంట్ లా మన పూరి ఇండ్లు, పాత ఇండ్లు, గత పూర్వం ఇంగ్లీష్ జమాన్లు కట్టే ఇండ్లు కూలిపోతుంటే, వర్షానికి కురుస్తుంటే అవి రిపేర్ చేసుకుంటేందుకు కూడా మనకు మిలిటరీలో తన పర్మిషన్ ఇవ్వలేదక్క. తాడుబందులో కానీ, సిక్విలైన్లో కానీ, బొల్లారంలో కానీ ఎన్నో ఇబ్బందులు పెట్టిరక్క. జర్ర ఇల్లు కూలిపోతే మనం రిపేర్ చేసుకుందామంటే కూడా మిలిటరీలు వచ్చి గన్నులు పట్టుకొని మనల్ని ఆపిరక్క, మన ఇంటి కట్టుకొని ఇవ్వలేదక్క. ఇప్పుడు ఇంగ్లీష్ సభలు ఎట్లుందో ముస్లిం బస్తీలు అన్ని కూడా, మన ఎస్సీ బస్తీలు కానీ, కంటోన్మెంట్ కానీ అది ఎట్లా ఉందో 50 ఏళ్ల కింద, 70 ఏళ్ల కింద, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది అక్క. మన పిల్లలకి ఎవరన్నా పిల్లల్ని చూడొస్తుంటే కూడా, మన పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే కూడా మన పరిస్థితి చాలా ఖరాబ్ ఉందక్క. మన కంటోన్మెంట్ ఎవరు పట్టించుకోలే. మిలిటరీ పరిపాలన ఉంది కాబట్టి, సెంట్రల్ పరిపాలన ఉన్నది కాబట్టి వీళ్ళెవ్వరు నాయకులు కూడా మనల్ని పట్టించుకోలేదక్క. నేను కూడా ఎంపీ ఉన్నా, ఎంతో బాధపడ్డా. అన్ని రోడ్లు అన్ని మూసేసిండ్రు, ఎంతో ఇబ్బందికరం చేసిండ్రు మిలిటరీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం. కాబట్టి దయచేసి గత 10 ఏళ్ల సంధి మన సీఎం కేసీఆర్ గారు మన కంటోన్మెంట్ కు ఎనలేని సేవ చేసిండు. మన సాయన్నతులు మనకు మంచి నీళ్ళు ఇచ్చిండక్క, ఫ్రీ నీళ్ళు ఇచ్చిండు మన కేసీఆర్ గారు, మన సాయన్న గారు. మనకి ఇవన్నీ కూడా ఫ్రీ చేసిండక్క. ఇక్కడ మనందరు కూడా కంటోన్మెంట్లు ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్లా చేస్తారో ఆసర పింఛన్లు కానీ, ఒంటరి మహిళ పింఛన్లు కానీ, దివ్యాంగుల పింఛన్లు కానీ, మనకు నాయనమ్మకు పింఛన్లు కానీ, ఎవరన్నా మన బిడ్డ, మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా 13,000 రూపాయలు ఇచ్చిండు. అదే మాదిరిగా కేసీఆర్ కిట్ ఇచ్చిండక్క మనందరికీ. మా అమ్మమ్మకు, నాయనమ్మకు, తాతమ్మకు, ప్రతి ఒక్కరికి ఇలా 200 పింఛన్ ఉంటే కాంగ్రెస్ లా ఇలా 2,000 పింఛన్ చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారక్క. అంత గొప్ప నాయకుడు మనం ఇప్పుడు గెలిపించుకున్నాం. సాయన్న కూడా 30 ఏళ్ల సంది మనకు సేవ చేసిండు. మంచిగా డబుల్ బెడ్రూమ్ కట్టించిండు, మనకన్ని కూడా తాగునీరు అందించిండు, మంచినీరు అందించిండు. అదే మాదిరిగా ఆ దేవుడు తండ్రి బిడ్డను ఏడాది లోపల తీసుకుపోయిందట. వాళ్ళకు మనశ్శాంతి కలపాలంటే, వాళ్ళకు మంచిగా మనశ్శాంతి ఉండాలంటే ఆయన రూపంలో, సాయన్న రూపంలో మనం వాళ్ళ బిడ్డను చూసుకొని మే 11 ఓటేయవలసిన బాధ్యత మనందరికీ ఉందక్క. చేపలు ఎక్కడ పోయినాయో, గోళ్ళు ఎక్కడ పోయినాయో ఏమి కనిపిస్తలేవు అక్క.
మాయమైనట్టేనా అక్క? అరే మాయమైపోయినట్టే అయిందక్క. కాంగ్రెస్ రాగానే కరువు మాయం. ఒక్క చెరువులన్నీ పర్రెలు వాసినాయి అక్క. చెరువులలో నీళ్ళే లేవు. ఆల్రెడీ ట్యాంకర్లు తిరుగుతూనే ఉన్నాయి. ఇంత పాపమా, ఇంత దరిద్రమా అసలు నా జీవితంలో చూడలే. 10 ఏళ్ళల్లో మనకు వద్దంటే నీళ్లు, నల్లిప్తే నీళ్లు, మన ఇంటి ముంగడ నీళ్లు, చెరువులన్నీ కూడా కలకలకల కలకలకల ఆడుతుండే మే నెలలో. ఊర్లలో పోతే పచ్చ ఉంటుండే. ఇప్పుడు పచ్చగా లేదు, ఏం లేదు, అన్ని పర్రెలు వాసింది, అంతే ఎండిపోయింది అక్క. మళ్ళా మర్చిపోయి కూడా కాంగ్రెస్ కు ఓటే కూరక మీకు దండం పెడతా. మన కేసీఆర్ ఎంత బాగా చేసిండు. దానిలో ఊర్లో పడతా మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాయనమ్మ వాళ్ళ ఇంటికి పోతే రోడ్డు పడతా ఒడ్లే ఒడ్లు, పంటలే పంట, ఒరే ఒరి. ఏదైనా గొర్రెలు పోతుంటే కూడా కేసీఆర్ గొర్రెలు పోతున్నాయి అన్నాడు. ఇప్పుడు గొర్రెలు లేవు, బొర్రెలు లేవు అక్క, ఏమీ లేదు. అంత మీకు 4,000 ఇస్తారని ఆశ చెప్పిరక్క, 4,000 లేవు. ఆ 2,000 కూడా సరిగా పడతలేవు. ఇంత మోసం ఎప్పుడు చూడలే. కాబట్టి ఈ మోసాన్ని జవాబుతో కొట్టాలంటే మే 13 నాడు ఓటుతోటే కొట్టాలి. మన ఎంపీకి కారు గుర్తుకే ఓటేయాలి. మన బిడ్డకు, మన ఆడబిడ్డ, మన ఇంటి బిడ్డ మనం భారీ మెజార్టీ తోటి కనివేనర్ గారి రీతిలో మనం భారీ మెజార్టీ తోటి ప్రతి ఓటు కారు గుర్తుకు ఓటేసి మన నివేదితను గెలిపియాలక్క. మన పిల్లలకక్క కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు 1000 గురుకుల పాఠశాలలు తెరిచిందక్క. ఇంగ్లీష్ మీడియం ప్రతి గురుకుల పాఠశాల 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి తెరిచిందక్క ఒక్కొక్కరికి. ఎవరికన్నా అయితే మన కేసీఆర్ కిట్ లేదు, ఇప్పుడు బంద్ అయిపోయింది. ఆ కేసీఆర్ కిట్ పోయింది. 12,000 13,000 కూడా బంద్ అయిపోయింది. ఆ రైతు బీమా బంద్ అయిపోయింది. రైతులకు 15,000 ఇస్తానే ఆ 15,000లో ఉన్న 10,000 కూడా సరిగ్గా చేస్తలేదు. కాబట్టి దయచేసి వాళ్ళకు ఓటు రూపంలో చూపియాలి. మనమందరం కూడా అక్కలో మనమందరం కూడా మే 13 నాడు మన సాయన్న ముఖం చూసి ఆయన ఆత్మకు శాంతి కావాలంటే మన నివేదికకు మనం ఓటు కారు గుర్తుకు ఓటేసి మనం గెలిపియాలని కూడా మీ అందరు కూడా కోరుతున్నా. మీ అందరు కూడా దండం చేస్తే ఒక అర్ధగంటలో అయిపోతుంది అక్క. ఇంత పెద్ద మహిళ మా అక్కలు చెల్లెళ్ళు ఎప్పుడు చూడలే నేను. ఇంతమంది వస్తారని నేను ఊహించలే. ఇలా నా కడుపు నిండిపోయింది అక్క మిమ్మల్ని చూసి. నేను కూడా కంటోన్మెంట్ లోనే పుట్టినా, కంటోన్మెంట్ లో పెరిగినా, ఎంపీ ఉన్నా, ఎమ్మెల్యే అయినా, మీ ఆశీర్వాదంతో మంత్రి కూడా అయినాక కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మీకు సేవ చేస్తాక తప్పకుండా. నేను బోయినపల్లిలో ఉంటాక, నేను కూడా తెలుసు. కాబట్టి మీ అందరూ కూడా కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.